భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం శివలింగాపురంలో గల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబ కార్యక్రమానికి హాజరైన పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు వైద్యారోగ్య సేవలు అందించడం, ఆరోగ్యకరమైన జీవన శైలి నిర్వహణ అవగాహన కల్పించడం, ఆరోగ్య సేవలు సులభంగా అందేలా చూడడం, ప్రజా భాగస్వామ్యం ద్వారా రక్తదాన శిబిరాలు, నిశ్చయ మిత్ర వాలంటీర్ల రిజిస్ట్రేషన్, అవయవ దానాల రిజిస్ట్రేషన్ వంటి అవగాహన సదస్సును ప్రారంభించడం అభినందనీయమని మహిళలు, పిల్లలు ఈ సేవలను పొందడానికి సమీపంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సామాజిక ఆరోగ్య కేంద్రం లేదా అంగన్వాడీ కేంద్రాన్ని సంప్రదించండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి డాక్టర్లు, పిహెచ్ఎంలు, హెచ్విలు, ఏఎన్ఎంఎస్లు, ఆశా వర్కర్లు, ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబం కార్యక్రమం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. ఇంకా మంచి ఫలితాలు రావాలి అని వారికి సూచించారు. పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సునీల్, డాక్టర్ నిశాంత్, గైనకాలజిస్ట్ పద్మ, ప్రభుత్వ అధికారులు, మండల అధికారులు, పిరినకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివసైదులు, మహిళా అధ్యక్షురాలు సౌజన్య, మండల ముఖ్య నాయకులు, పిహెచ్ఎన్లు, హెచ్విలు, ఏఎన్ఎంఎస్లు, ఆశా వర్కర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మిద్దామని ఆ వైపుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఈ యొక్క మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి మనం జాతి ఎంత ఆరోగ్యంగా ఉంటే మన భారతదేశం కానీ మన సమాజం కానీ శక్తివంతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి కుటుంబాలు, ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఉన్నప్పుడే ప్రపంచంలోనే మన భారతదేశం శక్తివంతమైనటువంటి దేశంగా, శక్తివంతమైనటువంటి భారత సమాజం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం తప్పనిసరిగా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి ప్రతిరోజు కూడా మీరు శివలింగపురం పిహెచ్సిలో ఏ కంప్లైంట్స్ లేవు, డాక్టర్ దగ్గర నుంచి మొదలుకొని మీ స్టాఫ్ మొత్తం కూడా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మీ స్టాఫ్ అంతా కూడా శివలింగపురం పిహెచ్సికి సంబంధించి మంచిగా వైద్యం చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ కూడా కావాల్సిన మందులు ఇస్తూ ఉంది. సిబ్బంది కూడా బాగా అనుభవం ఉన్నటువంటి సిబ్బంది గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే ఆశా వర్కర్ల దగ్గర నుంచి ఏఎన్ఎంస్ నుంచి డాక్టర్స్ వాళ్ళ స్టాఫ్ మొత్తం కూడా కలిపితే కోఆర్డినేషన్తో మంచిగా సర్వీస్ చేస్తూ ఉన్న ప్రజలకు ఇవాళ మచ్చలేనటువంటి పిఎస్సీగా మన శివలింగపురం పిఎస్సీ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇంత సేవ చేస్తున్నట్టు ఇంత మంచి సేవ మీరు ప్రజలకు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని అనారోగ్యానికి గురై వస్తే వాళ్ళ ఆరోగ్యంగా ఉండేదానికోసం మీరు ప్రతిరోజు కూడా పడుతున్నటువంటి మీ శ్రమ, కృషి, మీ ఆలోచన ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండేదానికోసం మంచిగా ఉపయోగపడుతుంది. నిర్మాణపరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాళ్ళ అనారోగ్యం లేనటువంటి సమాజాన్ని నిర్మించే దాంట్లో మీరు కూడా ప్రతిరోజు పనిచేస్తూనే ఉన్నారు. దాంతోపాటు కొత్త కార్యక్రమం కూడా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ తీస్తే మహిళలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మహిళలు అయితే ఏ కుటుంబం మగవాళ్ళ కంటే ఎక్కువ మహిళలు శక్తివంతులు. ప్రతిరోజు కూడా ఇంట్లో ఇంటిని కూడా శుభ్రపరుస్తూ, ఇంటిని కూడా ఆరోగ్యకరంగా పరిస్థితులు కూడా ప్రోత్సహిస్తూ మామూలు వీధిలో ఉన్న కూడా మీరు మీరు ఆలోచన చేయకుండా, సమయాభావాన్ని విధానం చేయకుండా మంచిగా చెప్పడానికి ప్రాబ్లమ్స్ అని చెప్పి ఈ రోడ్డు కూడా డెవలప్ చేయాలని, ఈ రోడ్డు గురించి మన మనుగోలు మున్సిపాలిటీలో 5 కోట్లతో మన ఎమ్మెల్యే గురించి మంజూరు చేయించిన ఆర్థికంగా నిలబడాలి. ఏ మహిళ అయితే కుటుంబ ఆర్థిక సమస్య, పెట్రోల్ బంకుల నిర్వహణ మహిళా సంఘాలకు, స్వయం సహాయక సంఘాలకు, రైస్ మిల్లుల నిర్వహణ మహిళా స్వయం సహాయక సంఘాలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పిహెచ్సిలో ప్రతి ఒక్క మహిళకి గైనకాలజీ ఫిజిషియన్